ఎండ భయంకరంగా ఉంది. అరే నా కుండ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాన్ని వెంటనే పట్టుకోవాలి. అరే ఆగు. అరే ఉన్న నీళ్లు మొత్తం కింద పోయాయే. ఒక రోజంతా ఈ నీళ్లతో నేను అసలు ఏం చేసుకోవాలి? ఆ సమయంలో విజయనగరంలో వర్షమే పడలేదు. అందువల్ల ప్రజలందరూ ఒక బొట్టు నీటి కోసం చాలా దూరం వెళ్లవలసి వచ్చేది. ఎక్కడైతే ప్రజలు ఒక బొట్టు నీటి కోసం అల్లాడిపోయారో నీళ్లు మొత్తం ఒలిగిపోయినందువల్ల రవి చాలా బాధపడ్డాడు. ఇదెలా జరిగింది? ఈరోజు అస్సలు బాలేదనిపిస్తోంది. అరే నేను చెప్పేది కాస్త విను. అరే ఏంటి బాబు, నువ్వు పడిపోయావా? వయసు అయిపోయింది, లేకపోతే నేనే లేపేవాడిని. సరే టక్కు లెగి చూద్దాం. వెంటనే వెళ్ళి నాకు నీళ్లు తీసుకురా. నీళ్ళా? అరే నేనేదో నిన్ను బంగారం అడిగినట్టు అంత భయపడుతున్నావు. అరే పెద్దాయనా, ఈ కాలంలో బంగారం కంటే విలువైనది నీళ్లే. సరే కూర్చోండి, తీసుకొస్తాను. ఇంకా కాస్త నీళ్లు బాబు. ఇంకా కావాలా? సరే నేనే తీసుకుంటానులే. నీళ్లు మొత్తం మీరొకరే తాగేశారా? పర్వాలేదులేండి. దాహం తీర్చే వాళ్ళని పుణ్యాత్ముడని చెప్తూ ఉంటారు. నీకు నిజంగానే దయ ఎక్కువగా ఉంది. ఈ పెద్దానికి నువ్వెలా సహాయం చేసావో అదే విధంగా అందరికీ సహాయం చేయి. నీకు మంచి జరుగుతుంది. ఆ దాహం వల్ల గొంతెండిపోయిందే. ఆ పెద్దాయన వచ్చారు, నీళ్లు మొత్తం తాగేశారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీళ్ళు! ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది? అమ్మయ్యా! అరెరే, ఈ నీళ్లు చాలా రుచిగా ఉన్నాయేంటి? రవి అన్నయ్య ఎలా ఉన్నారు? ఏదో బానే ఉన్నానులేండి. అవును, మీ కాళ్ళు ఇంకా సరవ్వలేదా? ఏం చెప్తానన్నయ్య, అన్ని వైద్యాలు నేను తీసుకున్నాను, కానీ ఏ ప్రయోజనం లేదు. అరే నిదానంగా ఉండు, అంతా సర్దుకుంటాయిలే. అదే సరే, మిట్ట మధ్యాహ్నం ఎక్కడికి వెళుతున్నారు? హకీంని చూడ్డానికే వెళ్తున్నాను. నిన్న నుంచి ఫాతిమాకి జ్వరం ఎక్కువ ఉంది. నాకు దాహంగా ఉంది, తాగడానికి నీళ్ళిస్తారా? నీళ్లుంటే నీకివ్వనా ఏంటి? కానీ ఇప్పుడే ఉన్న నీళ్లు మొత్తం నేనే తాగేశాను. ఆ కుండలో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. ఏం జరిగిందో ఏంటో ఈరోజు అస్సలు బాలేదు. ఏంటనయ్య ఇది? మీరు ఏమార్చడానికి నేనే దొరికానా? అరే ఈ నీళ్లు చాలా తీపిగా ఉందన్నయ్య. ఏంటి, కుండలో నీళ్లున్నాయా? ఏది చూపించి చూస్తాను. ఏం చేస్తున్నారు? కరీం, కింద పడిపోతావు, జాగ్రత్త. అరే నా కాలు సరైపోయింది. అనయ్య నిజంగానే మీ నీళ్ళలో ఏదో మంత్రం ఉందన్నయ్య. ఫాతిమా నువ్వు కూడా కొంచెం తాగు. అన్నయ్య, నా జ్వరం తగ్గిపోయింది. నిజంగానే ఈ నీళ్ళలో మంత్రం ఉంది. అసలు హకీం వైద్యుడు చెయ్యలేని పనిని ఈ నీళ్లు వెంటనే చేసేసింది. మంత్రం లేదు, తంత్రం లేదు, ఏదో అనుకోకుండా జరుగుతోంది. లేదు లేదు, కరీం అన్నయ్య చెప్పేది నిజమే. ఈ విషయాన్ని నేను అందరితో చెప్పాలి. త్వరగా రా. నేను ఇప్పుడే పరిగెట్టుకుంటూ వెళ్ళి లేదు లేదు దూకి దూకి వెళ్తాను. లేదు లేదు ఆడుకుంటూ.
అందరూ వినండి, నా కాలు నయమైపోయింది. కరీం, నేను చెప్పేది విను. ఎక్కడికి వెళ్తున్నావు? రవి మంత్రకుండ మాటలు కరెంటులా విజయనగరం మొత్తం పాకిపోయింది. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ కుండలో నీళ్లు తీరనే లేదు. ఆ తర్వాత ప్రజలు కోల్పోసాగారు. నాకు నయమైపోయింది. కానీ రవి దానికి బదులుగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు. తర్వాత ఒకరోజు ఆ రవి, ఆ కొండని తీసుకుని నాతో పాటు రా. మా యజమానికి ఆరోగ్యం అస్సలు బాలేదు. అరే జరుగు బాబా, కాస్త ఊరుకుంటావా? నీకేమైనా అంత తెలివి ఉందా ఏంటి? ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసావా లేదా? వీళ్ళు కూడా ఇక్కడ నీళ్లు తాగడానికే వచ్చారు. వెనక్కెళ్ళు, నీ వంతు వచ్చే వరకు ఎదురు చూడు. ఈ పేదవాళ్ళకి వైద్యం చేయడం వల్ల నీకేం లభిస్తుంది? వీళ్ళందరూ కలిసి బియ్యం ఇస్తారా? కానీ నువ్వు నాతో వచ్చావనుకో, నా యజమాని నీ సంచిని బంగారపు నాణాలతో నింపేస్తారా. ఇది విని రవి ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ విషయం అయితే నిజమే. ధనవంతులకి నయ్యం చేయడం వల్ల తన పరిస్థితి నిజంగానే మారిపోతుంది. తర్వాత అతను దేని గురించి ఆలోచించకుండా అక్కడున్న వాళ్ళని మరుసటి రోజు రమ్మని చెప్పి తన కుండని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇదే విధంగా రోజు జరుగుతూ ఉంది. రవి అందరినీ వదిలేసి ధనవంతులకి మాత్రం నయ్యం చేసేవాడు. తర్వాత మెల్లమెల్లగా అతని కొట్టు ముందు జనం తగ్గసాగారు. బాబు ఏంటయ్యా అది? అరే పెద్దయినా మీరా? కొంచెం నీళ్లు దొరుకుతాయా? తప్పకుండా ఇస్తాను. రే రవి, బట్టనే దాన్ని తీసుకుని గుర్రం మీద ఎక్కి కూర్చో. మహారాణినే దోవ కొట్టేసిందంట. ఒక్క నిమిషం వచ్చేస్తాను. పాపం పెద్దాయనికి నీళ్ళు ఇచ్చొస్తాను. అక్కడ మహారాణికి ఒంట్లో బాలేదని చెప్తే నువ్వు ఇక్కడ ఇంకొకరికి నీళ్ళు ఇస్తున్నావా? మహారాణి మాత్రం నీ నీళ్ళ వల్ల నయమయ్యారనుకో, ఈ నాణ్యాలంతా నీకే సొంతం అవుతుంది. అలాగా, పదండి వెళ్దాం. ఆ మంత్రపు నీటి వల్ల రాణికి ఎలాంటి మార్పు కలగలేదు. నాకు ముందు నుంచి ఇందులో అనుమానం ఉంది. ఏ మూలికలు ఈ రోగాన్ని నయం చేయలేనప్పుడు ఈ నీళ్లు నయం చేస్తుందేంటి? మహారాజా, వీడు మనందరినీ ఏమారుస్తున్నాడు. సేవకులారా, వీణ్ణి పట్టుకోండి. ఇదిగో ఇక్కడ చూడండి. తలుపు తీయండి, తలుపు తీయండి. మూర్ఖుడా, నా కంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నేను ఈ రాజ్యం నుంచి నేను వెళ్ళేస్తాను. అర్థమైందా? మహారాజా, దయచేసి నన్ను మన్నించండి మహారాజా. రవి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తన కొట్టుకొచ్చాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు అర్థం చేసుకున్నాడు ఇదంతా ఆ వృద్ధ బాబా వల్ల జరిగింది అని. అప్పుడే రవి తన పొరపాటుని తెలుసుకోసాగాడు. అంటే అతను కొంచెం డబ్బు కోసం పేద ప్రజలకి సాయం చేయడం మానేశాడు. నేను చేసింది చాలా పెద్ద పొరపాటు. ఈ పొరపాటుకి పరిష్కారం వెతకాల్సిందే. ఆ రోజుట్నుంచి రవి ప్రతిరోజు తన కొట్టు బయట కుండలో నీళ్లు నింపి ఉంచేవాడు. కాని అది మంత్రపు నీరు కాదు. అయితే ఆ నీరు అందరి దాహాన్ని తీర్చేది. అప్పట్నుంచి అక్కడ ఎవరు దాహంతో వెళ్లేవారు కాదు. ఎందుకంటే రవి అర్థం చేసుకున్నాడు, అంటే ఒకరికి సాయం చేయడం కంటే పెద్ద ధర్మం వేరే ఏదీ ఉండదు. చందు వాళ్ళ నాన్నగారు కొడుకు వారసుడు కాబట్టి అతనికి చాలా భూములు, ఆస్తి ఇచ్చాడు. కాని చందుకి నాన్న మీద అక్కర లేదు. ఎందుకంటే చందు ఎక్కడో మంత్ర ఔషధం ఉందని విన్నాడు.
అందువల్ల రాత్రి పగలు ఆ ఔషధం తయారీలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. దాన్ని ఆసరాగా తీసుకున్న గ్రామ ప్రజలందరూ ఆస్తి మొత్తాన్ని అపహరించారు. ఈ మూలికలంతా పనిచేస్తుంది కదా. 100 రెట్లు పనిచేస్తుంది. ఇదిగో నాణ్యాలు తీసుకో. ఈ విషయం వల్ల భార్య రమ చాలా దిగులుగా ఉండేది. అరెరే, అన్ని భూములు అమ్మేశారు కదా, ఇప్పుడు మన దగ్గర కొంత భూమే ఉంది. దాన్నైనా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే అది కూడా చేజారిపోతుంది. ఒకే ఒక్కసారి బంగారాన్ని సృష్టించే ఆ మందుని నేను చేశాను అనుకో, ఆ తర్వాత డబ్బు అంతా మనసంతో, ఇకపై సంతోషం కూడా మనసొత్తవే. అయ్యయ్యో, ఈయన ఏ మందు పిచ్చి పట్టి ఇలా చేస్తున్నారో ఏంటో. భిక్ష వెయ్యండమ్మా, భిక్ష వెయ్యండమ్మా. నమస్కారం అయ్యగారు. రండి అయ్యగారు, రండి రండి, వచ్చి కూర్చోండి. బాబు, నీ సేవని చూసి నేను చాలా సంతోషపడ్డాను. నిజంగానా అయ్యగారు? అయితే నా జీవితంలో నేను పుణ్యం చేసినట్టున్నాను. కానీ వెళ్ళడానికి ముందర ఒకే ఒక్క విషయాన్ని మాత్రం చెప్పేసి ఇవ్వాలండి. నేను ఒక అద్భుతమైన మందు గురించి విన్నాను. అది ఏ వస్తువునైనా బంగారంగా మార్చేస్తుందంట. అది నిజమేనా? నువ్వు చెప్పేది నిజమే. నేను హిమాలయ పర్వతంలో తపస్సు చేస్తున్నప్పుడు నేనా మాయా మందుల్ని తయారు చేసే పద్ధతిని నేర్చుకున్నాను. ఏంటి? దొరికింది, దొరికింది. మీరు ఇలా చెప్తారని నాకు తెలుసు అయ్యగారు. ఇప్పుడు ఆ మందుని ఎలా చెయ్యాలని నాకు కొంచెం నేర్పించండి అయ్యగారు. దీనికి నువ్వు చాలా కఠినంగా కష్టపడాల్సి ఉంటుంది. అరే, ఇన్నేళ్ళుగా నేను చాలా కష్టపడుతూ పనిచేస్తున్నాను. మీరు నియమాలు మాత్రం చెప్పండి, మిగతావంతా నేను చూసుకుంటాను. అయితే జాగ్రత్తగా విను. నువ్వు అరటి చెట్లని నాటాలి, ఆ తర్వాత రోజు నీళ్లు పోయాలి. ఇంతేనంటారా? ఇది నాకు చాలా సులభమైన పని. ముందు నేను చెప్పేది పూర్తిగా విను బాబు. ఆ అరటి చెట్టు పెద్దదిగా పెరిగిందంటే చలికాలంలో ఆ అరటి చెట్టు ఆకుల మీద మంచు చుక్కలు చేరతాయి. నువ్వు ఆ మంచు చుక్కల్ని ఈ అద్దం జాడీల్లో చేర్చాలి. అద్దం జాడీలో మంచు చుక్కలా? అది కూడా చెట్టుతోనా? ఓరి దేవుడా, ఏదైనా సులభమైన దారి చెప్పండి. సులభమైన దార అయితే నువ్వు ఇదంతా చేయలేవన్నమాట. అరే ఆగండి అయ్యగారు, నాకు కొంచెం దారి మాత్రం చెప్పేసి వెళ్ళండి. అది తయారించడానికి నా ప్రాణాన్ని కూడా నేను ఇస్తాను. అయితే విను. ఎప్పుడు నీ దగ్గర ఉన్న 5 జాడీల్లో మంచు చుక్కలు నిండుతాయో అది తీసుకుని నా దగ్గరికి రా. ఆ తర్వాత నా మంత్రశక్తితో దాన్ని మంత్రమందుగా మార్చేస్తాను. ఆ తర్వాత మందు చుక్క ఏ వస్తువునైనా బంగారంగా మార్చేస్తుంది. చలికాలం అనేది సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. ఇలా మంచు చుక్కల్ని 5 జాడీల్లో చేర్చాలంటే నా ప్రాణమే పోతుందిలా ఉందే. ఎక్కువ ఏళ్ళు నాశనం అయిపోతుంది. కానీ తప్ప ఇంకో దారి లేదు. చందు తన పొలాన్ని పూర్తిగా శుభ్రం చేసి పొలం మొత్తం అరటి చెట్లను నాటాడు. తర్వాత దాన్ని రాత్రి పగలు బాగా చూసుకున్నాడు. అది తుఫానైనా లేక వర్షమైనా సరే చివరికి ఆయన కష్టం మంచి ఫలితాన్ని ఇచ్చింది. తర్వాత అరటి చెట్లకు బోల్డన్ని అరటి గెలలు వచ్చాయి. అచ్చచ్చో, మీ శ్రమకు తగ్గ ఫలితం చూసారా? ఎన్ని అరటి గిల్లలు పెట్టాయో. ఇప్పుడు ఇంటి 4 వైపు బంగారం మొత్తం చుట్టుముట్టుతుంది. బంగారమా? అరటి గిల్లలకు బంగారానికి ఏంటి సంబంధం? అరే, ఏం తెలియని దద్దమ్మా, నేను అరటి చెట్టు గురించి మాట్లాడట్లేదు. ఆకుల్లో ఉన్న మంచు చుక్కల గురించి మాట్లాడుతున్నాను. ఇందులోనే బంగారాన్ని సృష్టించే మాయ మంత్రం దాగుంది. అలానే మన ఇంటికొచ్చిన అయ్యగారు చెప్పారు. అరేరే, ఇవన్నీ అరటి గిల్లల కోసం మీరు చేయలేదా? మందు కోసమే చేశారా? మీరు ఏం చేస్తారో చేసుకోండి, కానీ నాకు అరటి గిల్లల్ని తీసుకొచ్చి ఇవ్వండి. వాటిని సంతలో అమ్మి వ్యాపారం చేస్తాను. అరే మంచు చుక్కలో
నీ వల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో చూడు. ముందు నన్ను మంచు చుక్కల్ని సేకరించడానికి వదలో. ఎటీ ఒక్క జాడి మాత్రమే నిండింది. 5 జాడీల్ని నింపాలంటే నాకు ఎక్కువ ఏళ్ళు పడుతుందిలా ఉంది. మీరా మంచు చుక్కల్ని సేకరిస్తూనే ఉండండి. నేను వెళ్తున్నాను అరటిగెలల వ్యాపారానికి. చందు ప్రతి సంవత్సరం అరటి చెట్లను నాటేవాడు. అందులోంచి పడే మంచు బిందువుల్ని సేకరించేవాడు. కాని ఇక్కడ రమ పండిన అరటి పళ్లను సంతకి తీసుకువెళ్లి అమ్మేది. ఇలా 5 సంవత్సరాలు గడిచాయి. కాని చివరికి చందు 5 సీసాల్లో మంచు బిందువుల్ని సేకరించుంచాడు. ఓరి నాయనో, నేను సాధించాను. చివరికి నేను సాధించి చూపించాను. అయ్యగారు, ఇలా చూడండి అయ్యగారు, చూడండి. 5 జాడీల్లోనూ మంచు చుక్కల్ని నేను సేకరించాను. ఇప్పుడు త్వరగా మీరు మీ మంత్రంతో దీన్ని మంత్రమందుగా మార్చేయండి. ఎక్కడా నువ్వు త్వరగా బంగారం కంచంగా మారు చూద్దాం. ఇంకొంచెం పోస్తాను. ఇదెందుకు బంగారంగా మారలేదు? బంగారపు ఆకుగా మారిపో. ఇది కూడా మారలేదు. ఇది కూడా మారలేదు. ఇదెందుకు పని చెయ్యట్లేదు అయ్యగారు? ఎందుకంటే అలాంటి మందైనది ఏదీ లేదు. ఏంటి? ఇది ఏమర్చడం అయ్యగారు? మీరు నా బంగారపు 5 ఏళ్ళని వృధా చేశారు. అరే రమ్మా, నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అవును, ఇదేంటి? చూడండి, ఎన్ని బంగారపు నాణయాలా? ఇదిగో ఇదే ఆ బంగారం. దీనికోసం నువ్వు 5 సంవత్సరాలుగా కష్టపడ్డావు. ఇదిగో తీసుకో. అలా అంటే? అలాగైతే నువ్వు ఎప్పుడు వ్యవసాయం చేసి అరటి చెట్టుని పెంచావో, రమ దాన్ని తీసుకెళ్లి సంతలో వ్యాపారం చేసింది. ఆ తర్వాత మెల్లగా దానితో ఇన్ని బంగారు నాణాల్ని చేర్చింది. ఇదే నీ చేరాల్సిన ఆ బంగారం. ఇది ఏ మందు వల్ల కుదరదు. ఇది నువ్వు కఠినంగా కష్టపడి చేర్చినది. అరే, ఈ విషయాన్ని ఎందుకు నా దగ్గర ముందే చెప్పలేదు? అలా నేను దీన్ని ముందే చెప్పుంటే నువ్వు దీన్ని ఖచ్చితంగా చేసుండవు. మీరు నన్ను క్షమించాలి అయ్యగారు. ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకున్నాను. మనం చేసే పనే మనకి బంగారం ఇచ్చే మంత్రం అని. ఆ రోజు నుంచి చందు కఠినంగా శ్రమించసాగాడు. తర్వాత దేని గురించి తెలుసుకోకుండా ఎవరు ఏం చెప్పినా అతను నమ్మేవాడే కాదు. నీకిప్పుడు ఏమైనా అర్థమైందా చీరు? ఆ చందు ఎంత పెద్ద మూర్ఖుడుగా ఉన్నారు. అలాంటి మాయమందులు ఉంటాయా ఏంటి? నాకు మొదట్లోనే అది అర్థమైపోయింది. అలాగా? తెలుసా, నేను ఊరికే తమాషాకు చేశాను. ఇంకా చూసారా, నా తమాషా వల్లే మీరందరూ ఈ రోజు కొత్త కథని విన్నారు. If you like this video, subscribe to our channel Murthy Media.